హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు బృందావనం. మరేమో మనం మొక్కజొన్న చేనుకి వెళ్ళాం కదా, మొక్కజొన్న పొత్తులు నేర్చుకొచ్చాము. అయితే వాటితో నేను మసాలా గారెలు చేద్దాం అనుకుంటున్నాను. ఆ రెసిపీని మీకు పరిచయం చేద్దామని. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మొక్కజొన్న గింజలను వేరు చేసిన తర్వాత వాటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కుదిరితే ఒక గంట సేపు నానబెట్టి మిక్సీ జార్లో తీసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక 6-7 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం అల్లం ముక్కలు, ఆ తర్వాత కొద్దిగా నేను సన్న జీలకర్ర తీసుకున్నాను. అవి ఆ 4 ఐటమ్స్ కూడా మిక్సీ జార్లోగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అయితే అవి నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి గారెలు చాలా స్మూత్గా మెత్తగా వస్తాయన్నమాట. అయితే నేను మిక్సీ చేసిన ఆ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కొని, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 4 టేబుల్ స్పూన్ల వరిపిండి కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా 1 టీ స్పూను, ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు. అయితే ఇవి మొక్కజొన్న మసాలా గారెలు కాబట్టి గరం మసాలా వేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇవన్నీ కూడా మనం మంచిగా కలుపుకోవాలండి. చేతితో కలుపుకుంటే బాగా కలిసిద్ది కాబట్టి దాని మొత్తం మిశ్రమాన్ని కూడా మెత్తగా మంచిగా కలుపుకుంటున్నాను. అయితే ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే అవి మా చేనులో నుంచి ఇరుచుకొచ్చిన మొక్కజొన్నలతో గారెలు చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సరే, దాన్ని బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ ఒక గిన్నెలో పోసుకొని ఆయిల్ని హీట్ ఎక్కనిద్దాము. మీరు ఆ వీడియోస్ తప్పకుండా చూస్తూ ఉండండి. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ రిలేటివ్స్ చెప్పండి. ఇదేనండి మా ఇల్లు. అవి మా కోళ్ళు అండి. అవి నాటుకోళ్ళు పెంచుకుంటాం మేము. ఆరుబయట చక్కగా సాయంత్రం పూట ఇలాగా మసాలా గారెలు చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో ఈ తాగుతూ. సరే, ఆయిల్ హీట్ ఎక్కిందనుకుంటా, వేడైంది. నేనేం చేశానంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నానండి. ఎందుకంటే గారెలు కొంతమందికి చేతితో సరిగా రావు, ముఖ్యంగా నాకు కూడా అంతే. అందుకని ఆ పాలిథిన్ కవర్లో అయితే గారెలు ప్రెస్ చేసి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. డీప్ ఫ్రైలోకి వదిలేయడానికి కూడా ఆ కవర్లో మనం గారెలు చేసుకొని మధ్యలో హోల్ పెట్టి మామూలుగా మనం అలసంద గారెలు చేసినట్టే చేసుకోవాలండి. కానీ అలసంద గారెలకి వీటికి కొద్దిగా టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అలా గారెలు ప్రెస్ చేసుకొని ఆయిల్లో వదిలేయటమే. చాలా ఈజీ అండి గారెలు చేసుకోవటం. అసలు నేను గారెలు చేస్తుంటే మా పక్కింటి వాళ్ళకి కూడా స్మెల్ వెళ్ళిపోతుందంట. మసాలా గారెలు కదా, చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట గారెలు చేస్తుంటే. అయితే మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో వాటిని ఒకసారి టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వగానే తీసేయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. అయితే చాలామంది ఈ మొక్కజొన్న గారెలు అంటే స్వీట్ గారెలు కూడా చేస్తారంటే బెల్లంతో చేస్తారు. నేను 2 చేశానండి. ఫస్ట్ నేను మసాలా గారెలు అంటే నాకు చాలా ఇష్టం, అందుకని నేను ఫస్ట్ మసాలా గారెలు చేశాను. నేను దాన్నే మీ ముందుకు తీసుకొచ్చాను. తర్వాత స్వీట్ గారె కూడా చేశానండి, కానీ దాని వీడియో నేను
అప్లోడ్ చేయట్లేదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, డూ